శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తెలంగాణకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో చురుగ్గా రుతుపవనాలు కదులుతూ ఉన్నాయి. ఇక రానున్నటువంటి 7 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. జూలై 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి వానలు. ఉత్తర తూర్పు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సూచిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచేటువంటి అవకాశం ఉందని ముందస్తుగానే హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతూ ఉన్నారు. ఇక పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వానలు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి బయటకు వచ్చిన వాళ్ళు ఆ సందర్భాల్లో అని కూడా చెప్తూ ఉన్నారు. ఇక దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసేటువంటి అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి చాలా రోజులు గడుస్తున్నప్పటికీ కూడా వర్షాలు లేక తీవ్రమైనటువంటి ఎండ ఉక్కపోతలతో ఇటు తెలంగాణ ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పుడు చల్లని కబురు అందించింది. రుతుపవనాలు ఆలస్యంగా పుంజుకోవడంతో రాష్ట్రంలో వర్షపాతం కొరత ఏర్పడింది. ఇక తాజాగా రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉన్నాయి. దీని ప్రభావంతో ఇక రానున్నటువంటి 7 రోజుల పాటు వానలు మాత్రం దంచుకొట్టనున్నాయి. ముఖ్యంగా ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. తగు జాగ్రత్తలతో ముఖ్యంగా డ్రైనేజీల విషయంలో వీటన్నిటి విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం అయితే నేడు ఉమ్మడి ఖమ్మము, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వీటితో పాటు హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి ఈ తదితర ప్రాంతాల్లో కూడా తదితర జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఇక పిడుగులు కూడా పడేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మెరుపులు అతిగా ఎక్కువగా వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, చెట్ల కింద నుంచోకుండా ఉండాలి. అలా ఇటువంటి జాగ్రత్తలు ముందస్తుగా పాటిస్తే ప్రాణ నష్టాన్ని తప్పించుకోవచ్చు. ముఖ్యంగా కూడా ఇలా వర్షాకాలంలో కూడా మొదట్లో ఋతుపవనాలు స్టార్ట్ అయినప్పుడు పడినటువంటి తొలకరి జల్లుల్లో కూడా పడినటువంటి వర్షం స్టార్ట్ అయిన మొదటి రోజే కరెంటు తీగలు తగిలి చనిపోయినటువంటి వారు ఎక్కువ సంఖ్యగానే ఉంటుంది. ఒక 9 వరకు మొదటి రోజే చనిపోయారు. ఇలాంటి వర్షాలు పడినప్పుడు ఈ కరెంటు తీగలు గాలులు వీచినప్పుడు, ఎందుకంటే 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని కూడా ఇప్పటికే హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ గాలులు వీచినప్పుడు కరెంటు తీగలు తెగిపోయి పడిపోయి అటుగా వెళ్ళేటువంటి వాహనాల మీద పడటం కానీ, లేకపోతే పక్కనే దాని పక్కగా వెళ్తున్నటువంటి జనాలకు కరెంటు షాక్ కొట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వర్ష సూచనల నేపథ్యంలోనైతే ఇప్పుడు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. జూలై 2వ తేదీ వరకు వర్షాలు ఇదే విధంగా విస్తారంగా కురుస్తాయంటూ కూడా వారం రోజుల పాటు పేర్కొనడం జరిగింది. ఉత్తర, మధ్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, 1-2 ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రాజధాని హైదరాబాద్ లోని వాతావరణం ఒక్కసారిగానైతే చల్లబడిపోయినటువంటి పరిస్థితి. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం అయ్యే ఉంది. దీంతో ఉక్కపోత నుంచి అయితే నగరవాసులకు ఉపశమనం లభించింది. కానీ చినుకు పడితే చాలు హైదరాబాద్ మహానగరం ఒక సముద్రంలా మారిపోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి సందర్భాలలో ఈ వారం రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి బయటకు వచ్చే వాళ్ళు జాగ్రత్తగా డ్రైనేజీలు కానీ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ, రోడ్డు గుంటలు జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. ఇక మరొకవైపు అవసరమైతేనే బయటికి రావాలి. ఎందుకంటే వర్షాలు కురిసినప్పుడు ట్రాఫిక్ జామ్ అనేది తీవ్రంగా ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి అవసరమైనంత మంది మాత్రమే జాబ్ పర్పస్ మీద కానీ ఇలా ఉన్నటువంటి వారే బయటకు వచ్చి తిరగాలి అని చెప్పి కూడా కొన్ని సూచనలు అయితే అందుతూ ఉన్నాయి ట్రాఫిక్ జామ్ వీటన్నిటిని అవాయిడ్ చేయడానికి. ఇక రాత్రి వేళల్లోనైతే హైదరాబాద్ లో రాత్రి వేళల్లో వర్షాలు పడేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. 6 గంటల తర్వాత వర్షాలు పడేటువంటి వాతావరణం ఎక్కువగా ఉంది. ఇక ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందువల్ల అత్యవసరమైతేనే బయటకు రావాలి. ప్రయాణాలకు ముందుగానే ప్రణాళికలు వేసుకోవటం మంచిది. ఇక ఈ వారం రోజుల పాటు మాత్రం తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం.